Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో నేను మీకు స్ప్రింగ్స్ మీద ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ స్ప్రింగ్స్ మీద ఫుల్ డిస్క్రిప్షను అట్ ద సేమ్ టైం దాని డెఫినేషను టైప్స్ ఇవన్నీ కూడా క్లాస్ 1లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అది చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడాలి. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చెప్పేస్తాను. ఓకే, సో దీనిలో మనకి స్ప్రింగ్స్ మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మినిమం కాన్సెప్ట్ క్లాస్ 1లో చెప్పిన సో స్ప్రింగ్ ఇండెక్స్ capital D by D. So you should know the what is D and what is small d. This is the coil diameter of the coil. So this is the diameter capital D. So మనము స్ప్రింగ్ తయారు చేయడానికి వాడిన ఈ వైర్, ఈ స్మాల్ వైర్తో మనం కాయిల్ని ఇలా ఉంచేస్తాం కదా. సో ఈ స్ప్రింగ్ వైర్ తాలూకా డయామీటర్ని స్మాల్ డి అంటాం. ఓకే, సో ఇదేంటే కాయిల్ డయామీటర్, దిస్ ఈజ్ ద కాయిల్ డయామీటర్ అండ్ దిస్ ఈజ్ ద వైర్ డయామీటర్ డి. సో నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములాస్ స్ట్రైట్ ఫార్ములాస్. సో మీరు డైరెక్ట్గా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ నేను క్లాస్ 1లో డెరివేషన్స్ కూడా, డెరివేషన్ అంటే చెప్పాను, వెరీ సింపుల్ ఫార్ములాస్. సో టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఆర్ అంటూ, అలాగే టీకి ఇంకొక ఫార్ములా ఉంది, పైడి క్యూ బై 16 ఇంటూ టౌ. సో దాని నుంచి తీసుకున్నదే, దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 16W బై పైడి క్యూ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. షియర్ స్ట్రెస్ ఇవి మనకి ప్రాబ్లమ్స్లో స్ట్రైట్ సబ్మిషన్సే ఇచ్చేస్తూ ఉంటాడు. సో వాట్ ఈజ్ 16? ఓకే, 16W అంటే లోడ్ ఆన్ ద స్ప్రింగ్. దిస్ ఈజ్ ద ఆర్, క్యాపిటల్ ఆర్. ఇక్కడ చూడండి, ఇది రేడియస్ ఉంది, ఇక్కడ డయామీటర్ ఉంది. సో రేడియస్ ఆఫ్ ద కాయిల్. సో ఈ కాయిల్ రేడియస్, ఇది డయామీటర్ ఏమో వైర్ డయామీటర్. గుర్తుపెట్టుకుంటే రెండు కూడా డయామీటర్స్ ఇస్తే ఒకటి రేడియస్లో వాడుతున్నాము, ఒకటి డయామీటర్స్లో వాడుతున్నాము. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కాయిల్, దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్. నెక్స్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్. సో డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫార్ములా ఆర్ థీటాకి కూడా మీరు ఫస్ట్ క్లాస్లో చూడండి. సో ఆర్, దిస్ ఈజ్ ద radius of the coil and theta. So that is 64W r cube n. So number of coils. So ఎలాగ వచ్చాము కదా. సో ఎన్ని టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఒక టర్న్. సో ఇది రెండో టర్న్, మూడో టర్న్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టర్న్స్. అండ్ జీ, దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఈ వాల్యూ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ప్రాబ్లంలో ఇచ్చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ డయామీటర్ ఆఫ్ ద వైర్. సో స్టిఫ్నెస్ అంటే మీకు తెలుసు కదా. సో W బై డెల్టా అంటే జస్ట్ ఇందులో W తీసి రివర్స్ చేయడమే. సో ఈ డెల్టాలో W తీసి రివర్స్ చేద్దాం. దట్ ఈజ్ చూడండి ఇది. సో ఈ కిందకు వచ్చింది GD to the power of 4 by 62 R cube n. సో ఇక్కడ W లేదు, ఎందుకంటే స్టిఫ్నెస్. ఇవి కూడా మీకు క్లియర్గా డెఫ్లెక్షన్ ఫార్ములా అండ్ స్టిఫ్నెస్ ఫార్ములా. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనకి పెద్ద ప్రాబ్లమ్స్లో ఇచ్చేది అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్, దట్ ఈస్ ద ఆఫ్ W డెల్టా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ మనకి మ్యాక్సిమం పెద్ద క్వశ్చన్లో మనకి ఎక్కువ రావడానుకుంటాయి. ఇవి వీటి మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా దాదాపు స్ట్రైట్ సబ్మిషన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద షియర్ స్ట్రెస్, దట్ ఈస్ 16WR పైడి క్యూబ్. సో వాట్ ఈస్ డెఫ్లెక్షన్. సో ఇలా మనకి క్లియర్గా సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో వెరీ స్ట్రైట్ ప్రాబ్లమ్స్ ఇవి. మీరేమీ పెద్ద ఏమి ఎక్కువ ఓన్లీ ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా చాలు, యూ కెన్. సో ఏ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్. సో ఇక్కడ స్ప్రింగ్స్లో చూస్తున్నాండి, హెలికల్ స్ప్రింగ్ ఇచ్చాడా, లామినేటెడ్ స్ప్రింగ్ ఇచ్చాడా. లామినేటెడ్ స్ప్రింగ్ అయితే ఎలా చేయాలన్నది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్. సో హెలికల్ స్ప్రింగ్స్ మీద చూద్దాం. ఏ క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్ ఈజ్ టు క్యారీ ఏ లోడ్ ఆఫ్ 150 newtons. So load of 150 newtons and the mean coil diameter. So this is the coil diameter. So there is a relation is given. So the mean coil diameter is 10 times the diameter of the wire. Find the diameter of the wire if the maximum shear stress is to be 90 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి క్లియర్గా డేటా ఇచ్చాడు చూడండి. సో డేటాలో ఏమి ఇచ్చాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ ఇచ్చాడు, దట్ ఈస్ W. సో లోడ్ క్యారీడ్ బై ద స్ప్రింగ్ ఈజ్ 150 newtons and mean coil diameter, that is mean coil diameter capital D, is 10 times the
10 times the wire diameter, that is small d. So ఇక్కడికి this wire diameter. So find the diameter of the wire. So స్మాల్ డి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇఫ్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈస్ 90 న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇక్కడ మనకి క్లియర్గా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అని ఇచ్చాడు కాబట్టి వెరీ స్ట్రైట్ ఫార్ములా, దట్ ఈజ్ షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 16WR బై పై డి క్యూబ్. ఓకే, సో ఇక్కడ మనకు ఓన్లీ డి కావాలి కాబట్టి, సో ఇది ఇక్కడికి తీసుకెళ్తున్నాం. సో ఇది మనకి ఇది ఇక్కడ తీసుకెళ్తాం, ఈ డి ఇక్కడికి క్యూబ్ త్రూట్. సో క్యూబ్ త్రూట్ వేసేస్తాం, క్యూబ్ త్రూట్. సో 16WR బై పై ఇంటూ టౌ. సో మన ఇచ్చిన వాల్యూస్ జస్ట్ సబ్మిట్ చేయండి. దట్ ఈస్ క్యూబ్ త్రూట్ డి క్యూబ్ ఇది. సో ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి 16 ఇంటూ 150 ఇంటూ 5D. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ డి ఉంది, జస్ట్ కన్వర్ట్. సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఆర్కి డికి కన్వర్షన్ చూడండి, దట్ ఈస్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 5 స్మాల్ డి 10 స్మాల్ డి అని ఇచ్చాడు. ఓకే, సో 10 స్మాల్ డి. సో ఇక్కడ మనకి ఇది క్యాపిటల్ ఆర్ కావాలి, ఇది స్మాల్ డి కావాలి. అంటే సింపుల్ క్యాపిటల్ డీని ఇక్కడ ఉన్న క్యాపిటల్ డీని, సో ఇక్కడ క్యాపిటల్ డీని ఇందులోకి మార్చుకోండి, దట్ ఈస్ 2R ఈజ్ ఈక్వల్ టు 10D. సో 2కి 10కి పోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5D వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రిలేషన్ని మీరు ఎలా మార్చుకోండి. సో ఇప్పుడు ఆర్, సో 16, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 150, దట్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5D. సో 5D క్యూబ్. సో ఎలా వచ్చింది ఈ డీని, ఇప్పుడు ఈ డీకి, సో ఇక్కడ ఉన్న డీకి, సో ఇది క్యూబ్కి కొట్టేస్తే 2, సో డి స్క్వేర్. ఓకే, క్యూబ్ రూట్ కాదు. సో ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ రెండు కన్వర్ట్ చేస్తాం కాబట్టి, సో దీనిలో ఈ డీకి దీనికి వేస్తే డైరెక్ట్గా డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 150 ఇంటూ, సో మనకి 5 బై, సో టౌ ఇంటూ దట్ ఈస్ 90 ఇంటూ 5, దట్ ఈస్ 6.51. సో డైరెక్ట్ సబ్మిషన్, ఇది ఇందులో ఏమీ లేదు. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినప్పుడు ఇది ఆరు డి ఇలా ఉంచాను. ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం సపోజ్ మనకు డైరెక్ట్గా ఏమి ఇవ్వకపోతే, రిలేషన్ ఇవ్వకపోతే యూ క్యాన్ డైరెక్ట్లీ, ఒకవేళ ఆర్గాన్ ఇస్తే డైరెక్ట్గా ఇది వాడవచ్చు. ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండాటిని మనం చేసి అప్పుడు క్యూబ్ రూట్ ఉండదు, ఇది క్యూబ్ రూట్ ఉండి డైరెక్ట్ రూటే వచ్చింది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఏ క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ of 20 coils. So number of coils in 20 coils has a wire diameter of 4 mm and mean coil diameter 30 mm. Find the stiffness of the spring. So ఇది కూడా చూడండి, number of coils, that is number of coils 20 and wire diameter, so this small diameter is equal to 4 mm. Next mean coil diameter is equal to 30 mm. So next find the stiffness of the G value ఇచ్చారు, G is equal to 8.4 into 10 to the power of newtons per mm square. ఇక్కడ మనకి సో స్టిఫ్నెస్ కట్టుకోమన్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద స్టిఫ్నెస్? సో దట్ ఈస్ ద స్ట్రైట్ ఫార్ములా, దట్ ఈస్ స్టిఫ్నెస్ ఈజ్ ఈక్వల్ టు GD to the power of 4 by 64R cube into N. సో ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ G ఈజ్ గివెన్, డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈజ్ గివెన్, సో డయామీటర్ ఆఫ్ ద కాయిల్ ఈజ్ గివెన్. జస్ట్ ఈ మోడిఫై దిస్, దట్ ఈస్ R ఈజ్ దీనిలో R ఈజ్ ఈక్వల్ టు 30 by దట్ ఈస్ 15 mm. సో స్మాల్ డి డైరెక్ట్గా వాడుకోవచ్చు, ఇది ఇలా వాడుకున్నాం. జస్ట్ సింప్లీ సబ్మిట్ ద వాల్యూ, దట్ ఈస్ 8.4 into 10 to the power of 4 into D diameter 4 to the power of 4 by 64 into R cube is equal to 15 cube into
n number of coils is equal to 20. Just its value is 4.97. That is so ఇక్కడ మనకి that is the stiffness of the spring is equal 4.97 newtons per mm. అన్ని ఎంఎంలో ఇచ్చాం. సో ఇది స్ట్రైట్ ఫార్ములా. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏ క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ ఏ క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ డెఫ్లెక్టెడ్ 16 mm. సో డెఫ్లెక్షన్ ఇచ్చాడు ఇక్కడ. సో డెఫ్లెక్టెడ్ 16 mm అండర్. సో అంటే మీరు ఏ ఫార్ములా వాడాలి అన్నది ఇక్కడే చెప్పేస్తుంది. సో స్టిఫ్నెస్ ఫార్ములా ఇక్కడ ఇందాక షియర్ స్ట్రెస్ ఇచ్చాడు కాబట్టి షియర్ స్ట్రెస్కి ఫార్ములా. సో 16 WR. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్రాబ్లమ్ ఇట్స్ ఆఫ్ టెల్త్ వాట్ ఫార్ములా యూ నీడ్ టు. సో ఇక్కడ మనకి ఇక్కడ తీసుకోవాలి అన్నది. సో స్టిఫ్నెస్ ఇచ్చాడు. సో స్టిఫ్నెస్ ఇచ్చాడు మనకి. దట్ ఈస్ ఇక్కడ స్టిఫ్నెస్ ఇచ్చాడు, ఇక్కడ డెఫ్లెక్షన్ ఇచ్చాడు. సో డెఫ్లెక్షన్ 60 mm అండర్ అన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ W ఇచ్చాడు. ఏ షియర్ స్ట్రెస్. సో ఏ షియర్ స్ట్రెస్ ఆఫ్ 9 × 10⁻⁴ ఇక్కడ చూడండి కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. మనకు మామూలుగా స్ట్రెస్సెస్ న్యూటన్స్ పర్ mm స్క్వేర్, ఎందుకంటే మనం అన్నీ కూడా mm స్క్వేర్లో వాడుతున్నాం. ఇక్కడ కిలో, దీన్ని ఒకటి కన్వర్ట్ చేసుకోవాలి. ద మీన్ కాయిల్ ఆఫ్ ద డయామీటర్ 11 times ద డయామీటర్. ఇక్కడ కూడా మనకి ఒక రిలేషన్ ఇచ్చాడు, ఇది కూడా చూసుకోండి. సో ఫైండ్ ద డయామీటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్. ఇక్కడ రెండు ఇచ్చాడు. సో వైర్ డయామీటర్ అంటే స్మాల్ d అండ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్. సో లెంగ్త్ ఆఫ్ ద వైర్కి మీకు ఫార్ములా తెలుసు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి ఒకసారి డేటా రాసుకుందాం. సో ద స్ప్రింగ్ డెఫ్లెక్టెడ్. సో డెఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 16 mm. సో అండర్ యాక్సియల్ లోడ్ W ఈజ్ ఈక్వల్ టు 175 newtons with a shear stress. సో tau ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁴ kilonewtons per meter square. సో kilonewtons per meter square దీన్ని mm స్క్వేర్ కింద మార్చేసుకోవాలి. దట్ ఈస్ సో 9 × 10⁴. సో కిలో న్యూటన్ అంటే 10³ సో mm స్క్వేర్ మీటర్ స్క్వేర్ని mm స్క్వేర్ కింద మార్చుకోవాలంటే 10⁻⁶. సో ఇది 2 times, దిస్ ఈజ్ 2 times. సో టోటల్గా 9 × 100 దట్ ఈస్ 9000. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నది మిస్టేక్. సో ఇది 10³ సో 10³ ఇది 10⁻⁶ అంటే ఇది 10³ వస్తుంది. సో ఈ క్యూబు ఇది తీసుకుపోతే ఒకటి దట్ ఈస్ 90. ఓకే. సో డైరెక్ట్గా చేయకూడదు కదా, ఇది 3 అంటే క్యూబ్ అంటే 10³ × 10³ 10³ × 10³ 10⁻⁶ కాబట్టి దట్ ఈస్ 90 newtons per mm square. ఓకే. సో నెక్స్ట్ సో టౌ వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు. సో G ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాడు 0.8 × 10⁻⁴ newtons per mm square. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి, వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం ఫార్ములా వాడాలి అన్నది ఇక్కడే మనకు తెలుస్తుంది. షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, అలాగే డెఫ్లెక్షన్ ఇచ్చాడు. సో ముందు మనకి షియర్ స్ట్రెస్ ఫార్ములా వేయండి. షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16 WR / సో 16 πd³. సో దీనిలో నుంచి మనము సో వాడు యాక్చువల్గా 16 WRలో W ఇచ్చాడు మనకి. సో అలాగే D అండ్ R ఈ రెండిటికి D అండ్ R. సో ఈ ఫార్ములాలో మనకి సో R D దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ ద సో R అండ్ D దట్ ఈస్ మీన్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 11 స్మాల్ d. సో ఇక్కడ నుంచి సో 2 క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 11D దట్ ఈజ్ R ఈజ్ ఈక్వల్ టు సో 5.5D. సో దెర్ ఈజ్ ఎ రిలేషన్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది. సో సింప్లీ సబ్మిట్. సో W తెలుసు, స్ట్రెస్ తెలుసు, W తెలుసు. సో మనకి ఆర్కి రిలేషన్ ఉంది దట్ ఈస్ 5.5D. సో πD. సో ఇక్కడ మనకి సో డీకి పోతే సో డైరెక్ట్గా ఇందాకలాగే మనం D కట్టేస్తాము. D కట్టేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డెఫ్లెక్షన్ ఇచ్చాడు మనకి. సో డెఫ్లెక్షన్. సో ఇక్కడ మనకి స్ట్రెస్ ఫార్ములా వేద్దాం. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16 WR / సో πd³. దీనిలోంచి 16 W 5.5D / సో πd³ దట్ ఈజ్ ఒక Dకి ఇది పోతే స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో 16 W × 5.5 / π × సో టౌ. సో జస్ట్ సబ్మిటింగ్. సో వాల్యూ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం 90 newtons per mm square. సో దట్ ఈజ్ 90
90. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి 7.38 వచ్చింది. సో నెక్స్ట్ దీనిలో నుంచి ఆటోమేటిక్గా మనం డయామీటర్ ఆఫ్ ఆర్ కూడా కట్టేయవచ్చు కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5.5d, దట్ ఈజ్ 5.5 ఇంటూ 7.38 ఈజ్ ఈక్వల్ టు 40.6 సో బోత్ ఇవి రెండు వచ్చాయి. నెక్స్ట్ సో మనకి డిఫ్లెక్షన్ కూడా ఇచ్చాడు. డిఫ్లెక్షన్ ఫార్ములా 64 ఇంటూ n నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇంటూ g(d)⁴. సో ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు ఇది వేస్తామంటే ఈ లెంగ్త్. సో ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ మనం కట్టేస్తాం. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ అన్నాడు. లెంగ్త్ ఆఫ్ ద వైర్ అంటే మనకి ఏంటి? సో లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఫస్ట్ క్లాస్లో చెప్పాను 2πr ఇంటూ, సో దట్ ఈజ్ ఇలాగ మనకు స్ప్రింగ్ ఉంది కదా. సో ఇది ఒక సర్కంఫరెన్స్ 2πr. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద వైర్. సో ఇప్పుడు మనకి ఇది రావాలి అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని అని మనకి ఇక్కడ ఇవ్వాల. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ వాంట్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ n బై యూజింగ్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ g(d)⁴/64 ఇంటూ WR3. Okay, so after submitting total values you can get the 5.06. so 5.06 coils మనం తీసుకోవాలి. సో 5.6, సో దెన్ 5.6 అంటే మనం సో 6 తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ అంటే 5.06 కానీ ఇలా మనం తీసుకోవచ్చు. సో దెన్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే మనకి దట్ ఈస్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు సో 40.6 ఇంటూ 6, దట్ ఈజ్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ required to extract a force of 2.5 kilonewtons and to have a stiffness of stiffness of 70 kilonewtons per meter. If the mean diameter is 90 mm and working stress is 220, find the number of turns and diameter of the steel rod which it is made. So take the point g is equal. సో ఇక్కడ చూడండి కొద్దిగా ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది కానీ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? సో W is equal to 2.5 kilonewtons and have a stiffness value ఇచ్చారు. స్టిఫ్నెస్ వాల్యూ సో 70 kilonewtons per meter. And if the mean coil diameter, so capital D, mean coil diameter is 90 mm. So and working stress tau is equal to 220 newtons per mm square. సో మనకి ఈ ప్రాబ్లంలో క్లియర్గా వర్కింగ్ స్ట్రెస్ ఇచ్చాడు. సో వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 220 ఇచ్చాడు. వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు W 16WR/πd3. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? సో స్టిఫ్నెస్ ఇచ్చాడు. సో స్టిఫ్నెస్కి ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు సో g(d)⁴ ఇది S, ఓకే, స్మాల్ s. సో స్టిఫ్నెస్ కదా, ఓకే, S ఈజ్ ఈక్వల్ టు g(d)⁴/64 R³ ఇంటూ n. ఈ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయమన్నది మనకు క్లియర్గా నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ డయామీటర్. సో ఇక్కడ వెరీ స్ట్రైట్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్ ఇచ్చాడు మనకి. సో W ఉంది, సో క్యాపిటల్ R ఉంది, 90 ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ R ఉంది. సో పై, సో ఇది 1 2 3, ఇది ఓన్లీ D ఒకటే తెలియదు. ఇక్కడ D ఉపయోగించి క్యూబ్ రూట్, ఎందుకంటే రెండాటికి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు ఇక్కడ. సో డైరెక్ట్గా D ఈజ్ ఈక్వల్ టు సో క్యూబ్ రూట్ ఆఫ్ సో 16WR/π. సో దీన్ని పెట్టేసి మనం డయామీటర్ ఆఫ్ ద వైర్ మనం కనుక్కుంటాం క్లియర్ డైరెక్ట్గానే. సో స్ట్రైట్ ఫార్ములాస్. సో అలాగే స్టిఫ్నెస్ ఇచ్చాడు కాబట్టి స్టిఫ్నెస్లో ఇక్కడ మనకి n కావాలి. సో డైరెక్ట్గా n, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఇచ్చాడు. సో సింపుల్గా n ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సో g(d)⁴/64 R³ ఇంటూ స్టిఫ్నెస్. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడండి, G ఇచ్చాడు,
సో డయామీటర్ ఇక్కడ కట్టాము. సో ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు. సో స్టిఫ్నెస్ ఇచ్చాడు. సో 70 కిలో న్యూటన్స్ పర్ సో 70 కిలో న్యూటన్స్ పర్ మీటర్. సో స్టిఫ్నెస్ని మళ్ళీ ఎంఎంస్లోకి మార్చుకోవాలి. దట్ ఈజ్ ఇక్కడ నేను తప్పు రాశాను, డెల్టా అని వేసాను. సో ఎస్, దట్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 70 కిలో న్యూటన్స్ పర్ మీటర్. దీన్ని మనం మార్చుకుంటే 70 ఇంటూ కిలో న్యూటన్ అంటే 10 క్యూబ్, ఎంఎం అని ఇది 10 క్యూబ్. దట్ ఈజ్ 70 న్యూటన్స్ పర్ ఎంఎం. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇది ఉంది, మనకి ఎస్ ఉంది, ఆర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ కాయిల్. సో డి వైర్ డయామీటర్ కనుక్కున్నాం, జీ ఇచ్చాడు. సో అన్ని ఇచ్చాడు కాబట్టి సింపుల్గా వీ కెన్ క్యాలిక్యులేట్. సో నెక్స్ట్ మనం చూడబోయే ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఎనర్జీ స్టోర్డ్ అన్నది, సో పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద అన్నది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఈ ఫార్ములాస్ అన్నీ ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి ఈ ఫార్ములాస్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్, డిఫ్లెక్షన్, స్టిఫ్నెస్ అండ్ ఎనర్జీ స్టోర్డ్. ఇప్పటి నుంచి మనం చేసే ప్రాబ్లమ్స్కి మనకి మ్యాక్సిమమ్ మనకి 10 మార్క్స్ ప్రాబ్లం, 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో అన్నీ కూడా ఈ ఫార్ములాతో వస్తుంది, ఎనర్జీ స్టోర్డ్. సో ఇక్కడ ప్రాబ్లం ఒకటి చూడండి. ఏ హెలికల్ స్ప్రింగ్ 150 mm డయా ఈజ్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ సో 30 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఇచ్చాడు. సో ఎనర్జీకి ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఆఫ్ డబ్ల్యూ డెల్టా అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు అన్నది. సో విత్ ఏ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ 470. సో అన్ని ఎంఎంస్లో అవి ఉన్నాయా క్లియర్గా చూసుకోండి. డిటర్మైన్ ద డయా ఆఫ్ ద స్టీల్ రాడ్ అండ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇఫ్ ద మ్యాక్సిమం కంప్రెషన్ కూడా ఇచ్చాడు. దట్ ఈస్ కంప్రెషన్ అంటే డెల్టా, మ్యాక్సిమం కంప్రెషన్. సో జీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మనకి ఇలా ఇచ్చాడు. సో ఒకసారి డేటా తీసుకుందాం ఏమేమి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో చూసుకుంటే సో మ్యాక్సిమం డయామీటర్, సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 150 mm. సో దీన్ని బట్టి మనం ఆటోమేటిక్గా రేడియస్ ఎంత వస్తుందంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 75 క్యాపిటల్. సో నెక్స్ట్ ఎనర్జీ. సో ఎనర్జీని ఈ కింద చూపిద్దాం, 30 కిలో జౌల్స్. సో దీన్ని మనం 30 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ కింద మార్చేసుకుందాం. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 470 న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, ఇబ్బంది ఏమీ లేదు. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ద determine the dia of the steel rod and number of coils. సో మనకి నార్మల్గా అడిగే డయామీటరు, సో నెంబర్ ఆఫ్ టర్న్స్, సో ద మ్యాక్సిమం కంప్రెషన్ దట్ ఈజ్ డెల్టా ఇచ్చాడు ఇక్కడ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 160 mm. సో 160 mm. సో నెక్స్ట్ జీ వాల్యూ కూడా ఇచ్చాడు, 84 కిలో న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. సో కిలో న్యూటన్స్లో ఉండకూడదు కాబట్టి 84 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది డేటా, ఇచ్చిన డేటా ఇది. సో ఇచ్చిన డేటాను మనం ఎలా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి, సో జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ మనకి ఏం కట్టమన్నాడు డయామీటర్. సో నార్మల్గా మనకి డయామీటర్కి ఫార్ములా ఏంటి, 16WR/πd³. నెక్స్ట్ కంప్రెషన్ ఇచ్చాడు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు, సో డెల్టాకి ఫార్ములా ఏంటి మనకి, సో 64WR³ ఇంటూ N/G⁴. సో ఇందులోనే మనకి క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ దీని నుంచి సో వాడు అడిగిన డయామీటరు డి ఇక్కడ నుంచి వస్తుంది, ఎన్ ఇక్కడ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్, సో ఎనర్జీ స్టోర్డ్కి ఫార్ములా, ఈకి ఫార్ములా ఏంటి, ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టా. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు, డెల్టా మనకి ఇచ్చాడు, మ్యాక్సిమం కంప్రెషన్ 160 mm అని ఇచ్చాడు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఎంటైర్ డేటాలో మనకి డబ్ల్యూ ఇవ్వలేదంటే ఈ ఫార్ములా ఏది డీ కట్టాలన్నా మనకి డబ్ల్యూ కావాలి. సో డబ్ల్యూ కావాలంటే ఫ్రమ్ దిస్ యూ క్యాన్ క్యాలిక్యులేట్ ద డబ్ల్యూ. దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టా. దట్ ఈస్ 160. సో 160 mm కాబట్టి దీని నుంచి
మనం డబ్ల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసేవచ్చు. వన్స్ డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకేముందండి ఆటోమేటిక్గా. సో ఇది మనకి స్ట్రెస్, నేను ఇక్కడ చిన్న మిస్టేక్స్, సో ఇది వేసాను. సో స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? స్ట్రెస్కి ఫార్ములా 16 WR పై. సో డి ఉంది కాబట్టి ఆర్ ఉంది, సో డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఇక్కడ నుంచి వచ్చింది. సో స్ట్రెస్ ఇచ్చారు 470. సో ఏముంది, ఆటోమేటిక్గా డీ క్యూబ్ కట్టేస్తాం కదా, రిలేషన్ లేదు కాబట్టి క్యూబ్ రూట్ వేసుకొని డీ కట్టేస్తాము. అలాగే ఇది ఇచ్చాడు, కంప్రెషన్ ఇచ్చాడు 160 mm. సో 160 mm ఇచ్చాడు. సో డబ్ల్యూ ఉంది, ఇక్కడ కట్టాము, ఆర్ ఉంది, స్మాల్ ఆర్ ఉంది, ఓన్లీ ఎన్ ఒకటే. సో వెరీ సింపుల్, స్ట్రైట్ సబ్మిషన్స్. ఇక్కడ ఏంటంటే మనం కొత్తగా ఇందాక ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్స్కి కొత్తగా వాడుతుంది న్యూ ఫార్ములా ఆఫ్ డబ్ల్యూ డెల్టా. సో ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఏ వ్యాగన్ వెయింగ్, అంటే ట్రైన్ వ్యాగన్, సో వెయింగ్ 30 kN మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 7.2 km/h. How many springs? So how many springs each of 18 coils will be required in a buffer stop to absorb the energy of motion during a compression of 250 mm. The mean diameter of the coil is 200 mm and wire diameter is 20 mm. Take G is equal to 0.9 into 10 to the power of 6. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక ట్రైన్ వ్యాగను 30 kN వెయిట్ ఉంది. ఇది 7.2 km/h స్పీడ్తో వెళ్తుంది. సో దీన్ని స్టాప్ చేయాలంటే ఎన్ని స్ప్రింగ్స్ పడతాయి? సో నెంబర్ ఆఫ్ టర్న్స్ కాదు, ఎన్ని స్ప్రింగ్స్ పడతాయి. ఒక్కో స్ప్రింగ్లో 18 కాయిల్స్ ఉన్నాయి. సో ఇలా 18 కాయిల్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంది కదా, n ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డబ్ల్యూ అని ఇచ్చాను, కానీ ఇక్కడ ఏంటంటే సో టోటల్ వెయిట్, ఇది వ్యాగన్ టోటల్ వెయిట్. దీన్ని ఇప్పుడు మనకి నార్మల్గా మనం స్ట్రెస్లో వాడే 16 WR పై డి క్యూబ్ ఉంది కదా. సో ఈ డబ్ల్యూ వేరు, ఈ డబ్ల్యూ వేరు. ఎందుకు అని అంటున్నానంటే ఇది లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్, ఇది ఈ డబ్ల్యూ లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్, ఇది టోటల్ వెయిట్ ఆఫ్ ద వ్యాగన్. ఇది ఈ ప్రాబ్లమ్స్లో మీరు జాగ్రత్తగా చూస్తున్నారు. సో ఈ టోటల్ వెయిట్ని ఇది ఒక్క స్ప్రింగ్తో, అంటే ఎన్ని స్ప్రింగ్లు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, సో డిటర్మైన్ ద, సో ద మీన్ డయామీటర్ ఆఫ్ ద కాయిల్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, సో హౌ మెనీ స్ప్రింగ్స్ ఆఫ్ ఈచ్ 18 కాయిల్స్, ఇలాంటివి. సో ఒక దాని మీద ఎంత లోడ్ పడిందో ముందు కడితే, సో ఎన్ని స్ప్రింగ్స్ కావాలన్నది, ఇప్పుడు ఎంత ఎనర్జీని మనం, లేకపోతే ఎంత ఎనర్జీని మనం స్టోర్ చేయాలి. సో డ్యూరింగ్ దాట్ ఒక స్ప్రింగ్ 250 mm కంప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు ట్రైన్ విత్ వెలాసిటీతో వెళ్తుందంటే ఎనర్జీ ఏంటంటే కెనటిక్ ఎనర్జీ. సో కెనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో కెనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మనకు తెలుసు కదా. సో కెనటిక్ ఎనర్జీ ఆఫ్ ద ట్రైన్, దట్ ఈజ్ mv². సో mv². సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మాస్ కట్టాలి. ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చాడు కాబట్టి మాస్ కట్టవచ్చు కదా. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు mg. సో దీని నుంచి మనం m కడితే దట్ ఈజ్ w/g, దట్ ఈజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో 30/g వేసుకొని వస్తే మనకి మాస్ 3.0, సో అంటే 3000. సో మనకి 3000 చూడండి, ఇక్కడ ఆల్రెడీ కట్టేసి ఉంచాను. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి 3000 30 × 10³ సో 3.05 10³ వచ్చింది. ఓకే, సో 3.05. సో నెక్స్ట్ ఆఫ్ mv² ఫార్ములా ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద స్ప్రింగ్స్ ఏంటంటే ఇది ఆఫ్ mv² నుంచి ఎంత మాస్. నెక్స్ట్ వెలాసిటీ, ఇది విత్ వెలాసిటీ అయితే 7.2 km/hతో ఉంది కదా. సో వెలాసిటీ కింద మార్చుకోవాలనుకుంటే వెలాసిటీకి m/s, నాట్ kmph. సో దట్ ఈస్ km/h కాబట్టి సెకండ్స్లో, దట్ ఈస్ 2 m/s. సో టోటల్ ఎనర్జీ టు బి అబ్జర్వ్డ్ బై ద టోటల్ స్ప్రింగ్స్, దట్ ఈస్ ఆఫ్ mv². సో దట్ ఈజ్ ఆఫ్ mv². ఇది టోటల్ ఎనర్జీ, దట్ ఈజ్ న్యూటన్ మీటర్స్, వెలాసిటీ మీటర్స్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ న్యూటన్స్ మీటర్. ఎంఎంఎల్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 10³. సో 6.10
సో ఇంటూ 10 క్యూబ్ దట్ ఈజ్ 610 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ ఎంఎం ఎనర్జీ మనకి. సో ఇది ఇక్కడ ఆల్రెడీ మాస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. సో ఎం ఇందాక కట్టం, వెలాసిటీ ఇంత కట్టాం. సో దీని నుంచి మనకి తీసుకొని వస్తే 6.1 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ మీటర్ ఇంత ఎనర్జీ మనం స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, సో ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ టు బి, సో టోటల్ ఎనర్జీ ఎంత అండి మనకి, సో క్లియర్గా చెప్తుంది 6.1 ఇంటూ 10⁻6 సో ఇది మనకు టోటల్ ఎనర్జీ మనకి ఎంత వచ్చింది, న్యూటన్ ఎంఎం వచ్చింది. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఒకదానికి ఎంత, సో లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్. సో లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్ అంటే సిగ్మా మనకి ఇచ్చాడు కదా, 64 WR³ ఇంటూ N/G⁴. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో W ఇది మనకు తెలియాలి, లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్. సో ఈ లోడ్ మొత్తం పడినప్పుడు ఒక్కొక్క స్ప్రింగ్ మనకి ఎంత వెళ్తుంది, సో 250 mm కంప్రెస్ అయిందని వాడు మనకు క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ W మనకు తెలియదు, R తెలుసు, N తెలుసు, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 18. సో R మనకి 100 అంటే 200 mm అని ఇచ్చాడు, N ఈజ్ ఈక్వల్ టు 18. సో G వాల్యూ ఇచ్చాడు, D ఈజ్ ఈక్వల్ టు మనకి సో వైర్ డయామీటర్ 25 mm. సో ఇది సో ఇవన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి సో ఇది తెలుసు, ఇది తెలియదు మనకి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈడబ్ల్యూ ఒకటే అనుకొని వేసేస్తారు. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఈడబ్ల్యూ వేరు, ఇది టోటల్ ఎనర్జీ మనం కట్టడానికి వాడే డబ్ల్యూ, వెయిట్ ఆఫ్ ద వ్యాగన్. ఇక్కడ ఏంటంటే లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్ ఈడబ్ల్యూ. సో దీని నుంచి మనం డబ్ల్యూ కట్టాలి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ G⁴/4/64 R³ ఇంటూ N. దీని నుంచి మీరు కడితే మీకు వచ్చేది సో 7629.4 వచ్చింది. సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద లోడ్ ఆన్ ఈచ్ స్ప్రింగ్. ఇప్పుడు ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద ఈచ్ స్ప్రింగ్ అంటే ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అండి మనకి, టోటల్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ. ఇప్పుడు ఇది లోడ్ వచ్చింది, ఇప్పుడు ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద ఈచ్ స్ప్రింగ్ చేస్తే మనకు సరిపోతుంది కదా. సో ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఈచ్ స్ప్రింగ్ ఆఫ్ W డెల్టా, దట్ ఈజ్ ఆఫ్ W ఎంత మనకి, దట్ ఈజ్ 7629.4 ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 250. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 250. దీని నుంచి మనకి ఎంత వచ్చిందంటే సో 953675 న్యూటన్ ఎంఎం వచ్చింది. సో ఇది ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద ఈచ్ స్ప్రింగ్. సో టోటల్ ఎనర్జీ టు బీ అబ్జర్వ్డ్ అనేది ఇది. అంటే ఇప్పుడు మనకు తెలుసు నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్. సో నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ సో టోటల్ ఎనర్జీ బై ఎనర్జీ పర్ స్ప్రింగ్. సో టోటల్ ఎనర్జీ ఎంత అండి, 610 ఇంటూ 10 క్యూబ్ బై సో ఎనర్జీ ఆఫ్ ఈచ్ స్ప్రింగ్ ఎంత, సో 953675. సో ఇది ఆటోమేటిక్గా మనకి వేస్తే సో మనకి 6.39 వచ్చింది. సో 6.39 స్ప్రింగ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇది ఇక్కడ మీరు చూసారు కదా క్లియర్గా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ ఇస్తాడు కాబట్టి సో ముందు మనము దీన్ని టోటల్ ఎనర్జీ టు బీ అబ్జర్వ్డ్ కట్టుకొని ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఈచ్ స్ప్రింగ్ కట్టాల్సి ఉంది. సో ఇది అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఏ వెయిట్ ఆఫ్ 260 kilonewtons ఈజ్ డ్రాప్డ్ ఆన్ ఏ క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్ కాన్సిస్ట్ ఆఫ్ 20 coils. The dia of the wire is 16 mm. Mean dia of coil is 150 mm. Find the height of the drop so that the spring may be compressed by 120 mm. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సపోజ్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. సో దీని మీద నుంచి ఇక్కడ నుంచి ఒక వెయిట్ పడుతుంది ఎంత అండి, 260 newtons వెయిట్. ఓకే. సో ఇది పడినప్పుడు ఈ స్ప్రింగ్ సో కంప్రెస్ అయింది. సో ఎంత కంప్రెస్ అవుతుంది ఇది, సో దిస్ ఈజ్
ఇక్కడ నుంచి ఇది పడుతుంది కాబట్టి 260 ఇక్కడికి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సో ఎంత హైట్ నుంచి ఇక్కడికి పడుతుంది, దిస్ ఈజ్ ఎంత హైట్ నుంచి పడుతుంది అని అడుగుతున్నాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద డ్రాప్. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి, వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఎంత, సో వర్క్ డన్ బై స్ప్రింగ్ అంటే మనకి హైట్ నుంచి పడుతుంది కాబట్టి ఎంజీహెచ్ ఫార్ములా నార్మల్గా. సో ఇక్కడ ఎంజీహెచ్కి ఇక్కడ హెచ్ అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతవరకు ఇది వర్క్ చేసింది కదా, సో టోటల్గా ఎంత, సో ఎంజీహెచ్. సో ఓకే, సో ఇప్పుడు మనకి లేకపోతే ఎంజీహెచ్ అనొచ్చు, లేకపోతే డబ్ల్యూ ఇంటూ హెచ్. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఇక్కడ వరకు వర్క్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి హైట్ మోడిఫై అవుతుంది. దట్ ఈస్ డబ్ల్యూ ఇంటూ హెచ్ ప్లస్ డెల్టా. దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై ద లోడ్ ఆఫ్ 2. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ లోడ్ ఆఫ్ ద వెయిట్. ఓకే, వెయిట్ ఇచ్చారు కదా, ఇది 260 న్యూటన్స్. సో 260 న్యూటన్స్. ఇది మనకి డెల్టా కూడా ఇచ్చాడు. సో డెల్టా కూడా ఎంత అంటే 120 కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. సో ఇప్పుడు మనం దీనికన్నా ముందు ఎనర్జీ స్టోర్డ్ కన్నా ముందు సో మనకి స్ప్రింగ్ 120 కంప్రెస్ అవుతుంది కదా, ఈ ఫార్ములాస్ను ఉపయోగించుకొని మనం ఈ డెల్టా కట్టొచ్చు కదా. సో డెల్టా మనకు తెలుసు. సో ఇప్పుడు మనకి ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నది మనకి ఇంకొక ఫార్ములా ఉంది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టా. సో ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టాతో ఈ ఎనర్జీని మనం ఈక్వేట్ చేస్తే ఆటోమేటిక్గా సో వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అన్నా కూడా ఎనర్జీయే కాబట్టి దట్ ఈస్ డబ్ల్యూ ఇంటూ హెచ్ ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టా. ఇది మనం కట్టేయవచ్చు. సో ఇది మనకు తెలుసు, ఇది 260 వెయిట్ ఇచ్చాడు. సో అప్పుడు హెచ్ మనకు వస్తుంది కదా. సో ఇది కట్టడానికి మనకి ఇంకేం కావాలి, సో డబ్ల్యూ కావాలి, నెక్స్ట్ డెల్టా వాడు ఇచ్చాడు, సో డబ్ల్యూ కట్టాలి మనం. సో ఇది చెప్తున్నా, లోడ్ ఆన్ ద స్ప్రింగ్. దిస్ ఈజ్ ద లోడ్ ఆన్ ద స్ప్రింగ్. దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద లోడ్ ఆన్ ద స్ప్రింగ్. సో బోత్ ఆర్ డిఫరెంట్, రెండు ఒకదాని కింద ట్రీట్ చేయొద్దు. సో గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి సో స్ట్రెస్ డెల్టా ఇచ్చాడు కాబట్టి సో 64 WR³ ఇంటూ N బై GD టు ద పవర్ ఆఫ్ 4. సో మనకి R ఇచ్చాడు, N ఇచ్చాడు, G ఇచ్చాడు, D ఇచ్చాడు. సో ఇవన్నీ ఇచ్చాడు, డెల్టా ఇచ్చాడు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ WA. సో వన్స్ డబ్ల్యూ వస్తే దీని నుంచి మనం ఏం చేస్తాము, సో ఆఫ్ డబ్ల్యూ డెల్టా, దీని నుంచి మనకు వచ్చింది సో వర్క్ డన్ బై ద స్ప్రింగ్. సో ఎనర్జీ ఇది కడతాం. ఓకే సారీ, ఇది కాదు, ఇది కడతాం. ఇది ఆల్రెడీ ఈ ఫార్ములాకి దీనికి ఈక్వల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హెచ్ వస్తుంది. ఒకసారి మీరు చూసుకోండి, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మీకు బేసిక్ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీరు ఈజీగా కంప్లీట్ చేసేస్తారు. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this